హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. డ్యూటీకి వెళ్ళి ఇప్పుడే వచ్చానండి. నైట్ 10 అవుతుంది. ఈరోజు అన్నం తినబుద్ధి కావట్లేదంటే టిఫిన్ వేస్తుంది మా అమ్మాయి. చూడండి ఏం చేస్తుందో ఒకసారి చూపిస్తాను, చూడండి. సైలెంట్గా చూడండి. ఏం చేస్తున్నావు? చూడండి ఏంది ఇది? దెబ్బరొట్టి. వేడి వేడిగా వేడి దెబ్బరొట్టు. వేడి వేడిగా దెబ్బరొట్టె. దీన్ని ఎలా తయారు చేసావు? చెప్పాలా? చెప్పు. ఎందుకు అనుకున్నావు? చెప్పు. తినాలనిపించిందని చాలా రోజులు చెప్పావు. దగ్గరికి చూడడానికి భలే ఉంది. దీన్ని అట్ట వేస్తున్నావు, ఎలా చేసావు అది మొత్తం చెప్పు నాకు. ఇటు చూపి కిందకి. ఇది ఒక గ్లాస్ మినపప్పును ఒక గ్లాస్ బియ్యం పిండి రాత్రి వేసుకొని నానేసుకొని పొద్దున్నే మిక్సీ పట్టుకొని కొంచెం పులిసేదాకా పెట్టుకొని ఈవినింగ్ ఇప్పుడు ఏం చేస్తానంటే దీంట్లో ఉల్లిపాయ, కరివేపాకు, క్యారెట్ తురుము, జీలకర్ర, పచ్చిమిర్చి. అంటే ఒక నైట్ ముందే పెట్టాలా? ఇప్పుడు మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ కాసేపు ఉంచాలి, పొంగేదా కొంచెం ఉంచుకొని ఇప్పుడు ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ వేసి ఇదిగో కలిపెట్టుకోవాలి. 10 నిమిషాల ముందట కలిపెట్టుకొని మందపాటు బాండి తీసుకొని నూనె పోసుకొని కాగిన తర్వాత అసలేం నిజం చెప్పు. చెప్పమంటే చెప్తారు ధైర్యం చేసి. చెప్పు. ఇదే ఫస్ట్ టైం నేను ఫస్ట్ టైం వేస్తున్నావా? ఫస్ట్ టైం వేసినా ఇన్ని బాగా తెలుసు నీకు. ఎలా తెలుసు ఫస్ట్ టైం అంటున్నావు? ఎలా తెలుసు? నీకు తెలియదా? ఎప్పుడైనా వేసాను వేయలేదు, కానీ నీకు ఎలా తెలుసు? చూస్తాం కదా చాలా. ఆడవాళ్ళు అంటే ఏమనుకున్నావు? అన్నీ చూసి చెప్తారు. మజాక నిజంగానే. కాదండి, కాదంటారా? చూడండి, చూడడానికి ఎంత బాగుంది. తినేయాలనిపిస్తుంది. చూడండి, తినేయాలనిపిస్తుంది. వేడి వేడిగా పొగలు వస్తున్నాయి. దీంట్లోకి ఇదిగోండి టమాటా చట్నీ. సరే, నీకు ముందు దోశ వేసిస్తా, తింటా, ఎలా ఉందో మాట్లాడు. కదా వస్తున్నా, తీసుకొని వస్తా. ఇప్పుడు తీసుకొస్తుందండి. చూడండి, దెబ్బ రొట్టి తీసుకొని వస్తుంది. బాగానే చేసిద్ది. ఇప్పుడు బాగున్నా బాగలేకపోయినా బాగానే ఉందని చెప్పాలి, ఎందుకంటే ఆడవాళ్ళకి మామూలు వాళ్ళు కాదు, కానీ బాగుంటుంది. నేను తీస్తాను ఇది. ఇప్పుడు మా వారు నేను తినండి ఫస్ట్, ఆయన తిని ఎలా ఉందో చెప్తాడు. చూపించబోయావా? నిజం చెప్పు. మళ్ళీ ఈసారి ఇలాగే చేస్తాను. మళ్ళీ దేవుడా అంటే తినాల్సి వస్తుంది. నువ్వు ఏదన్నా ఉడకడం కానీ ఏదన్నా ఉప్పేయడం కానీ కాయగూరలు దాంట్లో వేసి సాల్ట్ వేయాలా? ఉడికిందా? బాగానే ఉందా? మరి నాకు పెట్టలేదే. చాలా బాగా చేశాను. పొద్దున లైవ్ వీడియోలో ఒక బ్రదర్ పరిచయం అండి, బాగా పట్టుకు దోశ చూసేస్తా. అనిల్ చౌదరి అంట. చాలా దగ్గరగా బాగా మాట్లాడాడు. అక్క బావ అనుకుంటాం, చాలా బాగా మాట్లాడాడు. ఆయనను ఇంకొక అబ్దుల్ షకూర్ అంట, సౌదీలో నుంచి మెసేజ్ చేశారు. చాలా బాగా మాట్లాడారు. కొంచెం లైట్గా అయ్యా. సూపర్ ఉందండి. అనుకున్నా కానీ సూపర్ ఉంది. వాళ్ళ ముందు చెప్పకూడదు. వచ్చేసింది. ఏం చెప్తున్నా? నిజంగా బాగుందండి. సూపర్.
వేడిగా ఉందా? ఒక్కటి తింటే కడుపు నిండిపోయింది. అని మంచి ఫుడ్ నైట్ కదా. బాగుందండి. నేను ఫస్ట్ టైం తినడం, ఫస్ట్ టైం ట్రై చేయడం, వేయడం మన ఇంట్లో. కానీ చాలా బాగా, అంత బాగా సెట్ అయ్యింది, బాగా కుదిరింది, చాలా బాగుంది కదా. ఈసారి వేసుకోవచ్చు. అని మా పిల్లలు తినరండి, తినరు వాళ్ళిద్దరు. ఇలాంటివి ఇంతలా ఉంది, ఏంది దోశ ఏంది ఇంతలా ఉంది, దీంట్లో ఏంది చెత్త వేసావు, అవన్నీ అవుతారు, అవన్నీ నేను తీసేయాలి, అప్పుడు దోశ ఏముంటుంది ఇంకా, అందుకోసం వాళ్ళకి వేసాను. ఇదే పిండిని మార్నింగ్ మిక్సీ పట్టినప్పుడు కొంచెం తీసి పక్కన పెట్టి దోశ వేసిచ్చాం, మామూలు దోశలు వేసి. ఆ దోశలు కూడా బాగున్నాయి కదా, బాగా వచ్చింది కదా. ఈ పిండితో ఇలా చేస్తే పల్సాగా తింటారు. నేను అట్లా తింటాం, దెబ్బతింది కదా. కానీ బాగుంది. క్యారెట్, పచ్చిమిర్చి అన్నీ వేసాను, చాలా బాగుంది. చట్నీ సూపర్గా ఉంది. దాంట్లో టమాటో చట్నీ ఇదేంటంటే బాగా వర్షం పడేటప్పుడు వేడి వేడిగా వేసుకొని టమాటా చట్నీ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. దోశ తీసుకొస్తాను, పట్టుకో. ఇస్తాను మళ్ళీ దోశ అట్ట వచ్చిందా. ఇదిగోండి దోశ. కొంచెం ఇలా ఘాట్లు పెట్టుకుంటే ఉడికిద్దన్నమాట. తిప్పి మూత పెట్టుకోవాలి, మూత పెట్టుకో కాసేపు. వారు దోశ అయిపోతుంది అంటే కాసేపు చిన్న తిను అవుతుంది. ఆకలేసిందా? మజ్జిగ చేశాను, మజ్జిగ తాగు తినేసి. చట్నీ దానా కొంచెం తీసుకో. పిల్లల క్యారేజీలు అంతా కడిగి ఇలాగా ఆరేసాను అన్నమాట. వాటర్ అంతా పోయిద్ది, పొద్దునకి బాగుంటుందని ఇలా వేరుగా పెట్టుకుంటాను. అమ్మాయికి రేపు నుంచి ఎగ్జామ్స్ ఉందండి. పెద్ద అమ్మాయికి ఉంది రేపు తెలుగు మ్యాథ్స్. ఏమో మరి మ్యాథ్స్. చట్నీ అయినా వేడిగా అండి, ఇలా కాదు కానీ ఎవరన్నా వేస్తూ ఉంటే ప్లేట్లోకి తింటూ ఉంటే అది ఇంకా బాగుంటుంది. వేడి వేడిగా వేసిస్తే కదండి. సరే వేసుకుందాం, బాగుంది, నచ్చింది. ఎక్కువ పిండి అప్పుడు నీకు నాకే కాదు సరిపోద్ది, పిల్లలు తినరుగా. కొంచెం 2 రోజులు హోటల్లోనా అలా ఉందా? థ్యాంక్స్ అండి. అనేదంటే అల్లం కొత్తిమీర అవి కూడా వేస్తారు. అల్లం ఒకటేగా మనం వేయింది, క్యారెట్ వేసాం, ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ, జీలకర్ర అన్నీ వేసాను. చాలా బాగుంది. అంటే ఇన్ని రోజులు దెబ్బ రొట్టె అంటే అమ్మో ఇంతలా ఉంటుంది, లోపల బాగుండదు అని ఇన్ని రోజులు మేము వేసుకోలేదు, తినలేదు ఎప్పుడు. అని ఎందుకో ట్రై చేయాలనిపించింది. ఒకసారి ట్రై చేస్తే అది కూడా టేస్ట్ ఎలా ఉంటుంది అన్నది చూద్దాం అని చెప్పి ట్రై చేసాం, కానీ చాలా బాగుంది. ఇంకా ఏందండి, ఈరోజు మధ్యాహ్నం లైవ్కి వెళ్దామా? మధ్యాహ్నం పూట వెళ్దామా? 12 నుంచి 1 లోపు వస్తామండి లైవ్లోకి మధ్యాహ్నం పూట. ప్లీజ్ వచ్చినప్పుడు ఎవరు దయచేసి బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి ప్లీజ్ అండి. మళ్ళీ బాధ వేసిద్ది ఆ కామెంట్స్ చూసి. దోశ అయిపోయింది అని చూద్దాం. చిన్నగా తీసుకోవాలి, అందం కింద పడిందంటే ఇంకా అయిపోయింది, తేడతాడనమ్మ. ఏండి ఇదిగో
ఎర్రగా కూడా ఉంది. చాలు నీకు ఇంకోటి వేస్తానా? నేను అన్నం తిన్నా. మూత పెట్టేద్దాం. ఉడికింది ఇది. కాలిపోతుంది. తిను వేడిగా. ఇంక టైం వచ్చి 10 అయిందండి. ఇంకా తినేస్తాము. తినేసిన తర్వాత నేను సైలెంట్ పడుకుంటానే ఏం చేస్తాను చెప్పలేదు కొంచెం. టీవీ పెట్టింది నిద్ర వచ్చేదాకా పెట్టుకుంటుంది. టీవీ పెట్టేసి నిద్రపోయింది. మళ్ళీ ఒక అరగంట లేపి టీవీ ఆపండి ఆపనంట. మళ్ళీ ఆపడు. సరే టీవీ చూస్తాను అంత ఇదిగా చెప్తున్నావు. టీవీలో మార్నింగ్ అంతా కాదు కానీ నైట్ టైం ఏం చూస్తాను చెప్పవే కొంచెం. నీకు తెలుసలే చూద్దాం. నైట్ టైం ఏం చూస్తాను? ఆఫ్రికా నుంచి వాళ్ళ లైఫ్ స్టైల్, ట్రైబల్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందని చూస్తారు. ఉండవు వాళ్ళకి ఒంటి మీద చిన్న చిన్న వేసుకొని ఆకులు అవి కట్టుకొని వాళ్ళు వండుకునే విధానం, వాళ్ళు ఏం తింటారు, తోళ్ళు ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు ఏం తింటారు, చైనా వాళ్ళు ఏం తింటారు, నాగరికత అనేది ఏది ఉండదు. అలాంటి వాళ్ళు ఫుడ్ అవి తెలుసుకుంటా ఉంటా. నైట్ పడుకునేటప్పుడు చూస్తా. చైనీస్ ఫుడ్ కానీ పిల్లలు అంటారు మమ్మీ మీ ఫ్రెండ్స్ని పెడుతున్నావా మమ్మీ అని అంటారు కదా. నైట్ టైం 10కి ఇదే ఫస్ట్ అండి ఫుల్ వ్లాగ్ తీయడం. మేము ఏదో సరదాగా చిన్నగా వీడియో తీసాము. ఛానల్ చూడండి, చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి కదండి. కామెంట్లో చెప్పండి. ఏదన్నా కనుక చెప్పాలనుకున్నా, ఏదన్నా మేము మార్చుకోవాలనుకున్నా ప్లీజ్ కామెంట్లో చెప్పండి. కొత్త వాళ్ళు ఎవరైనా కనుక ఛానల్ చూస్తూ ఉంటే ఎప్పుడు చెప్పేది ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ చెప్పి రేపు లైవ్లో కదా సార్ మధ్యాహ్నం. గుడ్ నైట్. డ్యూటీకి వెళ్ళి వచ్చాక లైవ్కి వస్తామండి. కంపల్సరీ ట్రై చేస్తాం రావడానికి. ఇంక ఈ వీడియో ఇంతేనండి. ఇంకా తినేసి పడుకుంటాం. బాయ్, గుడ్ నైట్. సూపర్ అండి.